లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక హెల్త్ కార్డు ఇస్తామన్నారు. రివార్డు కూడా పెంచి మంచి ఆర్థిక సాయం అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని, మావోయిస్టులకు భూమి ఇచ్చే విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. తెలంగాణలో హింసకు తావులేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హింసతో సమస్యకు పరిష్కారం లభించదన్నారు. మావోయిస్టులకు సాయంపై అమిత్ షా భరోసా ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళకి మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ రోజు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రివార్డు విషయంలో కూడా సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ, దళ కమాండర్లు కానీ, లేకపోతే వివిధ హోదాలలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ యొక్క హోదాలను బట్టి ప్రభుత్వం కొంత ఉదారంగానే వ్యవహరించి వాళ్లకు మంచి ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి తొందరలోనే డీజీపీ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, ఇతర అధికారులతో 1993లోనే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల యొక్క రిహాబిలిటేషన్ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అందుకే ఈరోజు దాదాపుగా 30 సంవత్సరాలలో వివిధ సందర్భాలలో వాళ్ళకి ఇచ్చిన నగదు కానీ ఇతర వసతులను ఇంకా మెరుగ్గా వాళ్ళకి అందించేటట్టు ఈరోజు చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు ఇతర అధికారులతో మాట్లాడి నగదును కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడమే కాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళ సొంత గ్రామాలలో ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు సహకారాన్ని అందిస్తుంది. భూమి విషయంలో కొంచెం గ్రామాలలో ఈరోజు భూములు అందుబాటులో లేవు కాబట్టి భూ కేటాయింపు విషయంలో నేను ఇప్పుడు ఎలాంటి మాట చెప్పలేను. ఉండడానికి ఇల్లు, మెరుగైన వైద్యము, అదేవిధంగా వాళ్లకు నగదు బహుమతి, వీటన్నిటిని కూడా వాళ్ళకు అందించి సమాజంలో ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఒకే ఒక అంశం, ఈ రాష్ట్రంలో హింస కుదరదు, హింస ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదు. హింసకు పాల్పడిన, ఆయుధాలను తమ చెంత పెట్టుకున్న చట్టపరంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు. వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్ఐఏ లాంటి సంస్థలు సంక్షిప్తంగా ఎక్కడికక్కడ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సంస్థలు కూడా కఠినంగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఈ రోజు అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే, మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆయుధాలతో సహా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు మీరు సరెండర్ అవుతే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసిన